లోపల చూసే పెద్ద పెద్ద శబ్దాలు. జానపత్యన్ జనార్దన్, నేను మీ హౌస్ రిపోర్టర్. చూసుకోవచ్చు ఇక్కడ కార్ పెట్టుకునే ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు సీలింగ్ మంచి ఫినిషింగ్ గా ఇచ్చారు. అదే చూసారు కదా మంచి ఎంబో స్ట్రక్చర్ అయితే వేయడం జరిగింది. అదే విధంగా టేక్ వుడ్ అయితే వాడడం జరిగింది. చూసారు కదా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. లోపలికి వెళ్ళిపోతుంది పదండి. చూసారు కదా ఇంట్లోకి వచ్చినప్పటి మంచి సీలింగ్, అంతేకాకుండా టీవీ యూనిట్ కదా, మంచి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అంతేపాటు మంచి డ్రాయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్ స్పేస్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చూశారు కదా బెడ్రూమ్, దీని పేరే బెడ్రూమ్ అంటారు. ఇక్కడ చూస్తే మన కూర్చోడానికి చాలా బాగుంది. ఇక్కడ మన కాలక్షేపం చాలా బాగా చేయొచ్చు. అదే విధంగా చూసుకుంటే రోలింగ్ కబోర్డ్స్ చూసుకోవచ్చుగా, లాగిన బట్టి వెళ్ళిపోతాయి జరా జరా అంటూ. ఇక్కడ నా మొహం అద్దంగా కనిపిస్తుంది, దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అంటారు. మీరు ఎప్పుడు బహుశా చూస్తుంటారు. చూడండి ఇప్పుడే దీనికి పక్కనే అటాచింగ్ బాత్రూమ్ కూడా వచ్చింది. పక్కనే మరో బెడ్రూమ్ అయితే ఉంది. లోపల చూసే పెద్ద పెద్ద శబ్దాలు. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూసారు కదా ఇంత ఫినిషింగ్ హౌస్ ఎక్కడ దొరుకుతుందా మనకి. చూసారు కదా ఇక్కడ కూడా రోలింగ్ కబోర్డ్స్ అయితే వేయడం జరిగింది. ఇలా రోల్ చేస్తే చాలు అలా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. పక్కనే అటాచింగ్ బాత్రూమ్ వేయడం జరిగింది. మంచి వెంటిలేషన్ కోసం యూవీపీవీసీ డోర్ అయితే వాడడం జరిగింది. సీలింగ్ చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది. పైన చూసుకోవచ్చు స్టోరేజ్ కోసం మంచి కబోర్డ్స్ అయితే వేయడం జరిగింది. మానవ ఆయుధాలు ఎక్కడుంటే తెలుసు కదా కిచెన్, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా కిచెన్ ఎంత బాగుందో, మైసూర్ ప్యాలెస్ లాగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ ఇచ్చారు కబోర్డ్స్, చాలా బాగుంది. అదే విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ పూజా మందిర్ ఇచ్చారు, దేవుడికి దండం పెట్టుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మంచి ఫినిషింగ్ తో ఇచ్చారు, వాటర్ రాకుండా. యూవీపీసీ డోర్ వాడాడు మంచి వెంటిలేషన్ కోసం. అదే విధంగా ప్రొఫైల్స్ వాడాడు మన స్టోరేజ్ కోసం, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు కబోర్డ్స్ కూడా ఇచ్చారు, స్పేషియస్ గా చాలా బాగున్నాయి. కదా ఇక్కడే మానవ ఆయుధాలు దాపెట్టేది, అది కత్తి కావచ్చు లేకపోతే పప్పు గుత్తి కావచ్చు, జాగ్రత్త. చూసారు కదా ఇక్కడ కూడా మంచి సీలింగ్ ప్రొఫైల్ లైట్స్ తో ఇచ్చారు. అదే విధంగా గ్రానైట్ ఫినిషింగ్ తో ఇచ్చారు. వెంటిలేషన్ ఎలా ఇచ్చారో తెలుసుకుందామా. చూసారు కదా చాలా బాగుంది, చల్లటి గాలి, ప్రశాంతంగా అలా కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక కబోర్డ్ అయితే వేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే వేయడం జరిగింది. మోటార్ కూడా ఫిక్స్ అయి ఉంది. చూసారు కదా ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో, దయ్యాల కోటే కాదు మైసూర్ ప్యాలెస్. ఇది 3 సెంటుల్లో ఉంది, పడమల ప్లేసింగ్ తో ఉంది. కేవలం రాయపూర్ రోడ్కి 300 మీటర్ల దూరం మాత్రమే. డోంట్ మిస్ ద ఛాన్స్, గ్రాబ్ ద ఆపర్చునిటీ. దీనికి కేవలం 60 లక్షలు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది.